హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ లలితాస్ కిచెన్. ఇవాల్టి మన ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఉగ్గాని. అదే అండి, బొరుగుల ఉప్మా. మనకు మార్నింగ్ టైంలో టైం ఎక్కువగా లేనప్పుడు త్వరగా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలంటే ఇలా మనం బొరుగులతో ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బొరుగుల ఉప్మాని కొంచెం డిఫరెంట్గా మంచి టేస్ట్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా మరి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ లలితాస్ కిచెన్. దీనికోసం ముందుగా ఒక 200 గ్రాముల మరమరాలను తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇవి మునిగే వరకు నీళ్ళని పోసుకొని వాటిని ఒక 5 నిమిషాల పాటు చక్కగా నాననివ్వాలి. ఇలా నీళ్ళన్నీ దాంట్లోకి వెళ్ళేలాగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ నాననివ్వాలండి. ఇలా 5 నిమిషాల పాటు నానబెట్టుకోవడం వల్ల మురమురాల్లో ఉన్న గ్యాస్ అంతా పోయి అవి చక్కగా మెత్తబడతాయండి. ఇలా నానిన తర్వాత ఇలా 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేసుకుని దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగా ఇలా ఒత్తుకొని ఇలా పొడిగా చేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే నీళ్ళు లేకుండా గట్టిగా ఒత్తుకొని మిగతా అన్నింటినీ తీసుకోవాలి. చూసారా, ఇందులో నీళ్ళు అనేవి అస్సలు లేకుండా ఉన్నాయి కదా. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా కూడా వేసుకున్న తర్వాత 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత 5-6 పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ కరివేపాకు అంతా వేగిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం మగ్గిపోయాయి కదా, దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న బొరుగులను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 స్పూన్ల పుట్నాల పప్పు పొడి వేసుకోవాలండి. దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది ఈ బొరుగుల ఉప్మాకి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత దీంట్లో చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇష్టమైన వాళ్ళు నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. అంతే అండి, ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మన వేడివేడి బొరుగుల ఉప్మా ఉగ్గాని రెడీ అయిపోయిందండి. ఈ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.